హాయ్ హలో అందరికీ, నేను మీ సురేఖని. ఈరోజు అయ్యప్ప స్వామి వాళ్ళకి మేము భిక్ష పెట్టామన్నమాట. ఇంటికి పిలిచి, అంటే మా ఇంటి పక్కన హౌస్ ఉంది, అందులో వీళ్ళు రెంట్కి ఉన్నారనమాట. అయ్యప్ప స్వామి వాళ్ళు భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉంటారు, అంటే పక్క పక్కన ఇల్లు తీసుకున్నారు, ఇద్దరు ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి మేము ఇలాగ భిక్ష పెట్టాము. ఎందుకంటే మా ఆయన పోయినసారి మాల వేశారనమాట. ఈసారి మాల వేయలేకపోయాడు, అంటే తన డ్యూటీ పర్పస్ వల్ల తను మాల వేయలేకపోయాడు. అది కాకుండా కొంచెం హెల్త్ వేరే బాగాలేదు తనకి, అందుకు తను వేయలేకపోయాడు. కానీ సరేలే, ఇలాగైనా పిలిచి పెడితే కొంచెం మనసు అయినా ప్రశాంతంగా ఉంటామనేసి ఇలాగ స్వామిని పిలిచి భిక్ష పెట్టామన్నమాట. తిరుపతిలో ఎలా అయితే స్వామిని పిలిచి భిక్ష పెడతాం కదా, పిలిచేటప్పుడు మనం ఇంటికి వస్తారు కదా, అప్పుడే వాళ్ళకి కాలు కడిగి కాలు కడిగి పసుపు కుంకుమతో మనం పూజ చేసి ఇంట్లోకి పిలుచుకుంటాము. ఇక్కడ ఎలా అంటే జస్ట్ వాళ్ళు పాదాలు మాత్రం కడిగి లోపలికి తీసుకోవాలి. వాళ్ళు భిక్ష అంతా తినేసిన తర్వాత కన్యస్వాములు ఉంటారు కదా, కన్యస్వాములకి వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు చేతులు కడగాలన్నమాట. మనము కన్యస్వాములకి మాత్రమే 3 కన్యస్వాములు ఉన్నారు. 2 అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు, 1 భవానీ మాల వేసుకున్న వాళ్ళు, 3 ఉన్నారనమాట. 3కి చెయ్యి అయితే కడిగాము. అక్కడ ఎలా అంటే వాళ్ళు ఇంకా వస్తారా, మనం ఒక్క పొద్దుతో చేస్తాం కదా, అంటే నేనైతే మార్నింగ్ నుంచి వాళ్ళకి భిక్ష అయ్యేంత వరకు నేను ఒక్క పొద్దుతోనే ఉన్నానన్నమాట. మంచినీళ్ళు కూడా ముట్టలేదు. అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు నేను ఇలా చేసినప్పుడు వాళ్ళు స్వాములందరూ వస్తారు కదా, ఫస్ట్ వాళ్ళకి అంతా పెట్టిన తర్వాత వాళ్ళందరూ మనకి మడి భిక్షలాగా మనకి ఇస్తారన్నమాట. అది మనం స్వీకరించాలి. అది స్వీకరించినప్పుడు మనకి ఒక పొద్దు తొలగిపోయినట్టు. నేను ఇక్కడ కూడా అలాగేమో అనుకున్నాను, కానీ ఇక్కడ అలా ఏం లేదంట. సరే అనేసి ఇంక ఇవన్నీ అయిపోయింది, ఇంక కడిగేసిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చామన్నమాట. అంటే భజన చేశారు, నేను భజన మీకు చూపించలేకపోయాను. కొంచెం ఆడ పూజలో కూర్చోవాలని చెప్పే లోపల ఫోన్ తీసుకోలేకపోయాను కాబట్టి నేను భజన చూపించలేకపోయాను. కానీ చాలా బాగా చేశారు. స్వామి పాటలు అన్నీ చాలా బాగా పాడారు. ఇంకా అందరి దగ్గర ఇలాగ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చామన్నమాట. తాంబూలం కూడా మీకు చూపించలేదు. తాంబూలంలో ఆకు, ఒక్క, అరటిపండు, పూలు, ఆపిల్, జామకాయ, సీనకాయ, 101 రూపాయి మనీ వేసాము. అంటే ఎంత ఎట్టయ్యాలో చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలీదు, ఏదేసి చెప్పాను అంతే. దక్షిణ ఓకే, దక్షిణ ఇచ్చాము, దక్షిణ అంటారు కదా, సారీ, దక్షిణ పెట్టాము. అంటే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. వచ్చే సంవత్సరానికి నా పిల్లలు, మా ఆయన అందరూ మాల వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు కరుణించాలని కోరుకుంటున్నాను. ఈసారి ఎందుకు కరుణించలేదో నాకైతే తెలియదు. తనకైతే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, అందుకోసం వేయలేకపోయాడు. అది కాకుండా కొంచెం ఎన్నో కష్టాలు పడి చాలా ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు కొంచెం బాగున్నాము, ఇంకా బాగుండాలి. మాకు ఆ కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండేలాగా చూడమని ఆ దేవుని కోరుకున్నాను. నా 3 పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి స్టేజ్లో ఉండాలి అని కోరుకున్నాను. మీ గురించి కూడా కోరుకున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఎవరికి కష్టం వచ్చినా సరే అంత ఈజీగా తొలగిపోవాలని అందరికీ కోరుకున్నాను అనమాట. నేను ఇప్పుడే కాదండి, నేను ఎప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అందరూ బాగుండాలి అనే కోరుకుంటాను. నా స్వార్థం ఒకటే నేను చూసుకోను. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు ఇలాగే కోరుకుంటాను. నెక్స్ట్ ఇయర్కి మా హస్బెండ్, మా పిల్లలు మాల వేయాలి, వాళ్ళకి నేను సేవ చేయాలి అని కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి కరుణించాలి ఇంకా అనేసి అనుకుంటున్నాను. మీరు కూడా బలంగా అనుకోండి, నా కోసం మొక్కుకోండి. మేమందరం బాగుండాలని, అందరం బాగుండాలి, మేమే కాదు అందరం బాగుండాలి, అంతే. ఇంకా అయిపోయింది పూజ. ఇంకా స్వాములందరూ ఇంక వెళ్ళిపోయారు. ఇంకా అందరం కలిసి, నేను అక్క వాళ్ళు అందరం కలిసి తిన్నామన్నమాట. అక్క వాళ్ళంటే మా ఇంటి గల అక్క వాళ్ళ వదిన, వాళ్ళ అన్న కొడుకు అందరూ కూడా మాల వేసుకున్నారు. ఇంకా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. మార్నింగ్ నుంచి నాతోనే ఉండింది పాపం, అన్నీ హెల్ప్ చేసింది. అక్క వాళ్ళు కానీ లేకపోతే అసలు నేను చేసేదాన్నే కాదు, చాలా హెల్ప్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.